కర్ణాటక బ్యాటర్ మనీష్ పాండే దేశవాళీ కెరియర్ ముగిసినట్టేనా అంటే అవుననే ఆన్సర్ వస్తుంది. రంజీ క్రికెట్లో ఎన్నో రికార్డులున్న మనీష్ పాండేకు భారీ షాక్ తగిలింది. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే కర్ణాటక జట్టులో మనీష్కు చోటు దక్కలేదు. పాండేకి ఇది ఎదురు దెబ్బనే చెప్పాలి. పాండే దాదాపు ఒక దశాబ్దం పాటు జట్టులో కొనసాగుతున్నాడు. రాష్ట్ర క్రికెట్లో పాండే కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే హఠాత్తుగా అతడిని తొలగించడానికి ఒక కారణం ఉంది. యువ క్రికెటర్లకి అవకాశం కల్పించడం కోసమే 35 ఏళ్ల మనీష్ను తొలగించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ క్లాస్ కెరియర్లో అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. 118 మ్యాచ్లలో 7,900కు పైగా పరుగులు చేయగా అందులో 25 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే దేశవాళీ టీ20లోనూ పరుగుల వరద పారించాడు. 308 మ్యాచ్లలో 7,000కు పైగా పరుగులు చేశాడు. సుదీర్ఘ కాలంలో కర్ణాటక జట్టుకు ఆడిన మనీష్ పాండే దేశవాళీ కెరియర్కు ఇది ముగింపుగానే భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 75 లక్షల బేస్ ప్రైస్కు తీసుకుంది. పాండేతో కేకేఆర్కు సుదీర్ఘ అనుబంధం ఉంది. 2014లో గౌతమ్ గంభీర్ క్యాప్టెన్సీలో కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టడంలో మనీష్ పాత్ర కీలకమని చెప్పాలి. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 3వ స్థానంలో వచ్చిన మనీష్ 50 బంతుల్లో 6 సిక్సర్లు 7 ఫోర్లతో 94 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతను సెంచరీని మిస్ అయినప్పటికీ కేకేఆర్ని ఛాంపియన్ని చేశాడు. మనీష్ పాండే 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 2008లో ముంబైకి, తర్వాత 2009 నుండి 10 వరకు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. 11 నుండి 13 వరకు పూణే వారియర్స్, 14 నుండి 17 వరకు కేకేఆర్కు ఆడాడు. ఇక 18 నుండి 2021 వరకు సన్ రైజర్స్కి ప్రాతినిధ్యం వహించాడు. 2022లో లక్నోకి, 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన మనీష్ పాండే గత సీజన్ నుంచి కేకేఆర్ జెర్సీలో కనిపిస్తున్నాడు. మనీష్ పాండే తన ఐపీఎల్ కెరియర్లో 171 మ్యాచ్లు ఆడి 1 సెంచరీ మరియు 22 హాఫ్ సెంచరీలతో 3,850 పరుగులు చేశాడు. ఐపీఎల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు పట్టించుకొని మయాంక్ అగర్వాల్ విజయ్ హజారే టోర్నీలో కర్ణాటకకు సారథిగా వ్యవహరించనున్నాడు. విజయ్ హజారే టోర్నీలో కర్ణాటక తమ తొలి మ్యాచ్లో ముంబైతో తలపడనుంది.